రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత గుంటూరు మరియు విజయవాడ పార్లమెంటు 2 సీట్లను చేజిక్కించుకోవడానికి వైసీపీ పార్టీ ఆపసోపాలు పడుతుంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఆ 2 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోవాలని వైసీపీ చేజిక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. విజయవాడ పార్లమెంటుకు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరిన కేశినేని నానికి టికెట్ ఇవ్వడంతో ఈసారి వైసీపీ పార్టీకి మంచి అభ్యర్థి దొరకడంతో పాటు గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక గుంటూరు పార్లమెంటుకు వచ్చేసరికి 2019లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కాదని పొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కిలారు రోషయ్యకు గుంటూరు పార్లమెంటు బాధ్యతలను అప్పగించారు. కానీ కిలారు రోషయ్య అభ్యర్థిత్వంపై మొదట్లో గుంటూరు పార్లమెంటుకు చెందిన అభ్యర్థులతో పాటు కార్యకర్తలు కూడా టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ను తట్టుకోవడం కష్టమని, అమెరికా నుంచి అతను తెచ్చిన 100 కోట్ల రూపాయల ముందు కిలారి రోషయ్య ఏమాత్రం సరిపోడని, ఇంకాస్త మంచి అభ్యర్థి అయితే బాగుండేదని ఇలా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. కానీ సీఎం జగన్ తాను అనుకున్న పందాలోనే ముందుకు పోతూ తన లెక్కలు తనకు ఉన్నాయని ఎవరు ఏం చెప్పినా వినకుండా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కిలారు రోషయ్యను ప్రకటించారు. అక్కడి నుంచి అతను పార్లమెంట్ నియోజకవర్గాలు మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్యకర్తలకు పరిచయం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. దాదాపు 4 నెలల నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లాలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన గెలుపుని ఆపేవారే లేరు అన్నట్లు ఇష్టాసారంగా డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెడుతూ అతడు పర్యటించిన కొన్ని ప్రాంతాలలో అతడి ప్రసంగాలలో శృతి మించి మాట్లాడిన మాటలు, వీడియోలు కూడా వైరల్ కావటంతో పాటు గెలిచిన తర్వాత అతడు గుంటూరు పార్లమెంటుకు దూరంగా అమెరికాలో స్థిరపడతాడని వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడం పెమ్మసాని చంద్రశేఖర్ వేసుకున్న లెక్కలన్నీ తారుమారు అవుతున్నట్లు కనపడుతుంది. సీఎం జగన్ కూడా గుంటూరు పార్లమెంటుపై సోషల్ ఇంజనీరింగ్ చేసి ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా కిలారు రోషయ్యకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గుంటూరు పార్లమెంట్ కింద మొత్తం కాపుల ఓట్లు దాదాపుగా 2 లక్షల వరకు ఉన్నాయి. వారితో పాటు ముస్లిం ఓట్లు 1,80,000 వరకు ఉన్నాయి. మరియు వైసీపీకి సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అయిన రెడ్డి ఓట్ బ్యాంకు 1,05,000 వరకు ఉన్నాయి. మాలకులానికి చెందిన ఓట్లు 2,03,000 వరకు ఉన్నాయి. ఇక ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ కింద ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు సత్సంబంధాలు ఉండటం, కాపు కులానికి ఎలాంటి కష్టం వచ్చినా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముందుండి వారి సమస్యను తీర్చడం, కాపులకు ఉమ్మారెడ్డిపై కొంత సానుకూలత ఉంది. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. దీంతో పాటు గుంటూరు పార్లమెంట్ కింద ఉన్న 3 నియోజకవర్గాలు ప్రత్తిపాడు, పొన్నూరు, మంగళగిరి మాత్రమే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండడం, మిగిలిన 4 నియోజకవర్గాల్లో వైసీపీకి సానుకూలంగా అవకాశాలు ఉండడంతో పాటు గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ సీట్లలో వైసీపీ పార్టీకి మంచి మెజార్టీ కూడా తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పక్కనే ఉన్న తెనాలి నియోజకవర్గంలో కూడా నాదెండ్ల మనోహర్కు అనుకున్నంత సానుకూలంగా లేదని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు టికెట్ దక్కకపోవడంపై అతడి వర్గం మొత్తం ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఆ వర్గం మొత్తం రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి చెందిన అన్నాబతిని శివకుమార్కు పనిచేసే అవకాశాలు ఉండటంతో అతని గెలుపు నల్లేరుపై నడక అని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు పొన్నూరు నియోజకవర్గంలో కూడా అంబటి మురళీకృష్ణ వైపు కొంత సానుకూలత ఉన్నప్పటికీ దులిపాల నరేంద్ర రాజకీయం ముందు నిలబడి గెలవడం అంత కష్టమేమీ కాదని గతంలో కిలారు రోషయ్య నిరూపించారు. ఇప్పుడు అంబటి మురళీకృష్ణ కూడా ప్రజలతో మమేకమవుతూ పోవడంతో పాటు కిలారి రోషయ్య వర్గం కూడా పూర్తిగా అంబటి మురళీకృష్ణకు మద్దతుగా గ్రౌండ్ లెవెల్లో పడిచేయడంతో పాటు గట్టి పోటీ అయితే ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ కింద ఉన్న మంగళగిరి నియోజకవర్గం పైనే పెమ్మసాని ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని, అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు పోటీ చేయనుండడంతో గత 5 ఏళ్లుగా ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని తిరుగుతూ ఉండడంతో ఈసారి మంచి మెజారిటీతో విజయం సాధించాలని లోకేష్ పట్టుదలతో ఉన్నాడు. సర్వేలన్నీ కూడా ఈసారి లోకేష్ బాబుకి సానుకూలంగా ఉండటం కూడా అక్కడ మంచి మెజారిటీ వస్తే మిగిలిన నియోజకవర్గాల్లో కాస్త అటు ఇటుగా ఉన్నా ఎలాగైనా బయటపడచ్చని పెమ్మసాని చంద్రశేఖర్ ఆలోచిస్తున్నప్పటికీ గ్రౌండ్లో అంతా సానుకూలత అయితే కనిపించడం లేదు. దీంతో పాటు గుంటూరు పార్లమెంట్ కింద తెలుగుదేశం పార్టీ ఒక్క కాపు అభ్యర్థి కూడా సీటు ఇవ్వకపోవడం
వారికి కాపుల ఓట్లు గంపగుత్తుగా పడే అవకాశం లేదని తెలుస్తోంది. కాపుల ఓట్లు ఖచ్చితంగా ఒక ఓటు ఎమ్మెల్యేకు వేసినా మరొక ఓటు కిలారు రోసయ్యకు వేయాలని భావిస్తే మాత్రం వైసీపీ పార్టీ గత 2 ఎన్నికల్లో కన్న కలలు నిజమయ్యి గుంటూరు పార్లమెంట్ చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.